నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీటీడీ దేవస్థానం ఆలయాలను అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. టీటీడీ బోర్డు సభ్యులు అధికారులతో సమీక్ష. రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. భారీ ఎత్తున హాజరైన ముస్లిం సోదరులు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా గుర్తింపు. పర్యాటకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న రిసార్ట్స్. డి న్యూస్ ప్రత్యేక కథనం. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన ట్రస్ట్లో ఒకరోజు అన్న ప్రసాదానికి 44 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం గుండా దర్శనం చేసుకునే అవకాశం ఉన్న సామాన్య భక్తుడిలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి భక్తులతో కలిసి స్వీకరించారు. కల్తీ నిర్ధారణ, నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించే FSSAI 25 కోట్లతో నిర్మించిన ల్యాబ్ను ప్రారంభించారు. తిరుమలలో పర్యటించిన సీఎం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బోర్డు సభ్యులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ బోర్డు సభ్యులకు సూచించారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నారు. ముందస్తుగానే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిజేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి, ధర్మకర్తలి మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎంఎన్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగం స్మరామి. పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదనం తద్విప్రాదో విపంచవో జాగృవాగుం తస్మింధతే విష్ణోర్య పరమం పదం. రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాసాలు చేసిన ముస్లింలు తమ ప్రాంతాల్లోని మసీదుల్లో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. ఒంగోలు కొణిజేడు బస్టాండ్ వద్ద గల ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించారు. ఇస్లాం మత పెద్ద ఆబిద్ మౌలానా అల్లా మార్గాన్ని బోధించారు. విశ్వ మానవాళికి మహమ్మద్ ప్రవక్త చెప్పిన హదీన్ గురించి వివరించారు. ప్రతిరోజు సన్మార్గంలో నడవాలని బోధించారు. ఈద్గాలో జరిగిన ఈద్ ఉల్ ఫితర్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్కు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసింది. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ జగదీష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈద్గా ప్రాంత ఆవరణ చుట్టూ డ్రోన్ కెమెరాతో పరిస్థితులను పర్యవేక్షించారు. ఈద్గాకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరైన నేపథ్యంలో వారికి మంచినీరు, మజ్జిగ అందించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, నగర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి 6,000కు పైగా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కపిల్ భాషా, ఆర్ల వెంకటరత్నం, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ఈరోజు పెట్టియాలి. एक बार इधर का छोटे छोटे कैप दो. अल्लाह भी तुमको माफ करने वाला है. उनसे बात नहीं कर रहे हैं. हजरत का वाक़या आता है, सलाम बोलना बोल करके आते थे और के सामने बैठ करके अस्सलाम वालेकुम دين الصراط المستقيم ناعمة لسعيها فذكر الله أكبر الله तो सारे साथी ईदगाह बनना रब्बना इन्नना नसीना व अख्ताना रब्ब फिद दीन व दुनिया वल आखिरत नऊज़ु बिका मिनन नार अल्लाह मिनन नार अल्लाहुम्मा सल्लल्लाहु अलैहि वसल्लम अता की ए अल्लाह हमने गंदे हैं, अगर तू चाहता हमारे गुनाह पर फौरन अज़ाब को ना, ए अल्लाह हर ये है लोग हमको अपने बास करीब होने न देता, ए सामने मग़फ़िरत तलब ईमान की हिफाजत फरमा, ए अल्लाह मुसलमानों के बड़ों की बूढ़ों की हिफाजत फरमा, इसकी हिफाजत फरमा, ए अल्लाह फरमा, ए अल्लाह फरमा ले, अल्लाह हमारे रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह उनके कदमों की अदायगी की शक्लें कराने के लिए यहाँ पे आए हैं, लेकिन अल्लाह ने शर्त लगाई है पहले अपनों को माफ करके आओ. शराब पीने वाला ना रमजान की कदर है, ना वो आदमी जो अपने माँ बाप को नाराज करता है, माँ बाप की नाफरमानी करता है. हजरत मौलाना मसीहुल्लाह खान साहब रहमतुल्लाह अलैह फरमाते हैं कि वो आदमी जिसके माँ बाप उसके तकलीफ देने की वजह से एक करके जिस बच्चे को उन्होंने पाला था, ये मैं हमारे बुढ़ा और आज बोझा दे रहे हैं, तो मेरी जन्नत को बोझा दे रहे हैं. ये 4 अमल वालों की अल्लाह मग़फ़िरत नहीं करेंगे और आज हमारे पास मौका है, अगर ये 4 अमल में से कोई भी अमल अगर हम लोग कर मुस्लिम
ముస్లిం సోదరులు సోదరిమణులు ఎంతో దీక్షతో ఈ 30 రోజులు దీక్షా కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ రోజున ఒంగోలు నగరంలో ఈద్గా వద్ద ఈ దీక్షను చెల్లించే కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేసే ముస్లిం సోదరులకు మా తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి మరియు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు మజ్జిగ కూల్ డ్రింక్స్ ఇట్లా సేవా కార్యక్రమాలు చేపడతా ఉంటారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే సేవల ముందు ఉంటుంది. అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ అల్లా మంచి చేకూర్చాలని చెప్పని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన గారి ఆదేశానుసారం ఈరోజు 29వ డివిజన్లో పెద్దశెట్టి చంద్ర మరి పెద్దశెట్టి వారి శ్రీమతి అయినటువంటి పెద్దశెట్టి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రంజాన్ పండుగని చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం పెద్దిశెట్టి చంద్ర పెద్దిశెట్టి వరలక్ష్మి గారు వీళ్ళందరూ ఇక్కడ ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా మజ్జిగ కానీ పండ్ల రసాలు కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. సేవా కార్యక్రమాలంటే ఈ 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర కానీ పెద్దిశెట్టి వరలక్ష్మి కానీ తెలుగుదేశం పార్టీ తరపున ముందుంటారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన గారి ఆదేశాల మేరకు ఈరోజు 6,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం 29వ డివిజన్లో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి ఇట్లా మజ్జిగ, ఫ్రూట్స్, పండ్ల రసాలు, మంచినీళ్ళు ఇలా ఏదో విధంగా ఏదో ఒకటి మన ముస్లిం సోదరులకు ఈరోజు రంజాన్ సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇక్కడ ఈద్గా దగ్గరికి వచ్చి నమాజ్ చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. అదేవిధంగా వాళ్ళు నమాజ్ చేసుకొని వెళ్ళేటప్పుడు మనకి తోచింది ఏదో ఒకటి ఇవ్వడం. అదేవిధంగా జనార్దన ఆదేశాలతో ఈ సంవత్సరం మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మార్కాపురం జిల్లా పెద్దారవీడు తహసీల్దార్ బి దిలీప్ కుమార్, దేవరాజు గట్టు బీఆర్ఓ ఎన్ విజయభాస్కర్ రెడ్లను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం ఇన్ఛార్జి కలెక్టర్ పి రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ బి దిలీప్ కుమార్ మెడికల్ లీవ్లో ఉండి 30కి పైగా మ్యూటేషన్లు ఆన్లైన్ చేశారని చెప్పారు. వీటిలో 25కు పైగా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారన్నారు. వీటిలో 19 మ్యూటేషన్లు దేవరాజు గట్టు గ్రామానికి చెందినవి కావడం విశేషం. భూముల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి కలెక్టర్ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కందుకూరు కోటకట్ట వీధిలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముస్లిం సోదరులను ఆప్యాయంగా ఈద్గా వద్దకు ఆహ్వానించారు. కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా చుట్టూ ప్రహరీ నిర్మాణానికి 35 లక్షల రూపాయలు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే చెప్పారు. అంత్యక్రియలకు ఇబ్బంది కలగకుండా పట్టణంలోని అన్ని ఖబరిస్థాన్లను శుభ్రం చేయించినట్లు తెలిపారు. పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారని, ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ని కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావించగా ఆయన హామీ ఇచ్చారన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. షేక్ ముజీజ్, సయ్యద్ అహ్మద్ బాషా, షేక్ రఫీ, షేక్ రూబీ, షేక్ మున్నా, షేక్ నాయబ్ రసూల్, షేక్ ఫిరోజ్, సయ్యద్ నజీర్, పఠాన్, షౌకత్, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జనసేన పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి కోరారు. ఒంగోలు లాయర్పేటలోని బాలినేని నివాసంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు ముగింపుకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉండడంతో సభ్యత్వాన్ని అధిక సంఖ్యలో చేపట్టాలని జనసేన పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, మలగ రమేష్, గొర్రిపాటి శ్రీనివాసరావు, బాలనాగేంద్ర పాల్గొన్నారు. ఇంకేమన్నా డౌట్లు ఉంటే పార్టీ ఆఫీసులో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటాము. నేను కానీ అన్నా కానీ బంగారం కానీ అనుభవం ఎవరైనా చెప్తాము. మీరు ఎవరైనా కూడా కాంటాక్ట్లో వచ్చి మీరు ఈ 4 రోజుల సమయం ఉంది. మనం చేస్తాము. అంటే మన టార్గెట్ ఒంగోలు మాత్రం సీనియర్ పద్ధతిగా పెట్టుకున్నాము. సో అందరూ పెండింగ్లో ఉన్న ఇంటి నీటి బకాయిలపై సిబ్బంది దృష్టి సారించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అధిక సంఖ్యలో పేరుకుపోయిన బకాయిలపై సిబ్బంది దృష్టి పెట్టి పన్నులు వసూలు చేయాలని కమిషనర్ అన్నారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బకాయిలున్న ప్రభుత్వ కార్యాలయాలపైన దృష్టి పెట్టాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీకు 31st వరకు ఎలాంటి హాలిడేస్ ఉండవు. ముందే చెప్తున్నాను క్లియర్గా. గత 8 నెలలుగా చెప్తూనే ఉన్నాం. లాస్ట్కి మీకు హాలిడేస్ లేకుండా కూడా పని చేయించాల్సి వస్తుందని. సో మీ యొక్క డ్రాస్టిక్ నెగ్లిజెన్సీ వల్ల ఇప్పుడు మాకు కూడా ఇలా రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనకు నిన్న చూశారు మన యొక్క కలెక్షన్స్ గురించి. ఇంకా చూస్తే మనకు టోటల్గా బ్యాలెన్స్ 51 కోట్లు ఉందంటే చాలా సీరియస్ అయ్యారు కలెక్టర్. నెలలో ఇంకా వారం రోజులు కూడా లేదు, ఇంకా 51 కోట్ల కలెక్షన్ పెండింగ్ పెట్టుకున్నారు మీరని. సో దయచేసి ప్రైవేటు దాంట్లోనే చూస్తే దాదాపు 23 కోట్లు పెండింగ్ ఉంది. సో మీకు పొటెన్షియల్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్ ఇచ్చి దాన్ని లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేరు అనే దానిపైన కూడా మీరు ఫోకస్ చేయలేకపోయారు. సో ఆర్ఐ వైజ్గా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ నేను సాయంకాలం మళ్ళీ పెడతాను మీటింగ్. ఇది ఈరోజు సాయంత్రం 7 తర్వాత ఆర్ఐ వైజ్గా ఎవరిని పిలిస్తే ఆర్ఐ వాళ్ళ టీము, నోడల్ ఆఫీసరు, వారికి సంబంధించిన వెల్ఫేర్ సెక్రటరీ, ఎమ్యూనిటీ అందరు కూడా రావాల్సి ఉంటుంది. సో చాలా సీరియస్గా తీసుకోబోతున్నాము. నిన్న ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళని సరెండర్ కూడా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోని మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా గుర్తించి 6 కోట్ల రూపాయల వ్యయంతో రిసార్ట్స్లను ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆనందాన్ని నింపుతున్న ఎస్ఎస్వి రిసార్ట్స్పై డి న్యూస్ స్పెషల్ ఫోకస్. ఒంగోలు కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశంగా మార్పు చెందుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల, అటు బాపట్ల, లంక ప్రాంతాల్లోనూ రిసార్ట్స్ ఉండేవి. కానీ పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టును ఆనుకొని 33 సంవత్సరాల పర్యాటక అభివృద్ధి శాఖ అనుమతులతో 8 రిసార్ట్స్ను ఏర్పాటు చేసి అందులో స్విమ్మింగ్ పూల్, మినీ రెస్టారెంట్, చుట్టుపక్కల ప్రాంతం కనపడేందుకు యు ఆకారంలో ఏర్పాటు చేసిన ఎత్తైన నిర్మాణం ఎటు చూసినా పచ్చదనం పర్యాటకులకు ఆనందాన్ని ఇచ్చే విధంగా తయారవుతుంది. గుండ్లకమ్మ జలాశయం వద్ద ఎస్ఎస్వి రిసార్ట్స్. గుండ్లకమ్మ రిసార్ట్స్ అంటే ఎస్ఎస్విజి గుండ్లకమ్మ రిసార్ట్స్ మాది. మన గుండ్లాపల్లి హైవే మీదుగా వస్తుంది. ఇది గుండ్లాపల్లి హైవే నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే రిసార్ట్లోకి వస్తాము. ఏపీ టూరిజం వారు పలు అభివృద్ధి కార్యక్రమాలతో టెండర్లో మేము తీసుకున్నాము. దీన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడుతూ మొదటగా ప్రప్రథమంగా 8 కాటేజెస్లు రెడీ అయినాయండి. పార్కు గార్డెన్ కానీ
స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, రెస్టారెంట్. నెక్స్ట్ తదుపరిగా బోటు ఏపీ టూరిజం బోటింగ్ కూడా రెడీ అవుతుంది. ఈ నెలాఖరికి బోటింగ్ కూడా రెడీ అవుతుంది. టోటల్గా 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది మొత్తం రిసార్ట్ మొత్తం టోటల్గా. మన ప్రకాశం జిల్లాలో ప్రప్రథమ ఒంగోలుకి దగ్గరగా అతి చేరువలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మన రిసార్టు. ప్రథమంగా మల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి మెయిన్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులు ఇక్కడ రిసార్ట్లో స్టే చేయడానికి కానీ, కాటేజెస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జలాశయం గుండ్లకమ్మ, మన మల్లవరం రిజర్వాయర్ అంటే అందరికీ తెలిసిందే. అందరూ ఇక్కడ రావడానికి, సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో తక్కువ కాటేజెస్లో కూడా తక్కువ రూమ్ రెంట్లు కానీ, కాటేజెస్ మేము ఇచ్చే ప్రైస్ కానీ తక్కువగా అందరికీ అందుబాటు రేట్లో ఉండేటట్టు మాత్రం 24 అవర్స్కి చాలా బాగా ఇస్తున్నామండి. విహారయాత్రలకు వచ్చిన వాళ్ళు అందుబాటులో మనకి రిసార్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. జలాశయములంతా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ టౌన్లోకి వెళ్ళే అవకాశం లేని ఇక్కడే మనం రిసార్టు అభివృద్ధి పదంగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిలో ఇక్కడే వినియోగించుకోవచ్చు. ప్రతి రిసార్ట్లో మన కాటేజీలు చాలా బాగున్నాయి. ఆ కాటేజీ కూడా మీకు చూస్తారు, మీరు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల పర్యాటకులు మొత్తం ఇక్కడే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే బంధించబడేటట్టు ఉంటుంది. అంత ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం కూడా. ఒక్కసారి రిసార్ట్కి వచ్చి ఎంజాయ్ చేశారంటే మరలా వీకెండ్స్కి ఇక్కడికే రావాలి అన్న ఫీలింగ్ మీకు రావాలి. అందువల్ల మేము దానికి కృషి చేస్తున్నాము. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉండవలసిన పర్యాటక రిసార్ట్స్కు భిన్నంగా టూరిజం కార్పొరేషన్ ద్వారా 4 ఎకరాల సువిశాల మైదానంలో ఎస్ఎస్వి రిసార్ట్స్ను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు రిసార్ట్స్ వద్దకు రాగానే తొలుత మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం స్వామిని దర్శించుకొని గుండ్లకమ్మ జలాశయాన్ని సందర్శిస్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులు రిసార్ట్స్లోకి అడుగుపెట్టగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పర్యాటకుల కోసం పార్కు అభివృద్ధి కూడా జరుగుతుంది. పర్యాటకుల కోసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. జలాశయంలో విహరించేందుకు 5 బోట్లను సిద్ధం చేశారు. గుండ్లకమ్మ జలాశయానికి గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వచ్చే పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించారు. నూతన శోభ సంతరించుకున్న గుండ్లకమ్మ జలాశయాన్ని పర్యాటకులు సందర్శించి ఆహ్లాదకర వాతావరణంలో గడపాలని కోరుతున్నారు. పర్యాటక ప్రాంతంగా వచ్చే వాళ్ళకి కానీ, చూడటానికి కానీ ఏపీ టూరిజం కింద ఈ స్థలం మొత్తం అభివృద్ధి చేస్తున్నాము. ఒక 2-3 నెలలకు మొత్తం రెడీ అయిపోద్ది. 8 కాటేజీలు ఉన్నాయి, ఒక వ్యూ పాయింట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, క్యాంప్ ఫైర్ ఒకటి ఉంది, రెస్టారెంట్, రిసెప్షను, అలాగే దీని కింద పైన బాత్రూములు ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, టూరిజం ఉంది. సమ్మర్కి ఎవరైనా చిన్నపిల్లలైనా ఫ్యామిలీతో ఎవరైనా రావడానికి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం మేము ఇక్కడ రెడీ చేస్తున్నాము. పచ్చని మొత్తం ఇటు చూసిన పచ్చని గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర. ఒంగోలు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వేదికగా 11వ ఆట్య పాట్య సౌత్ జోన్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరగనున్న పోటీలను తొలి రోజు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. యువతలో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసాన్ని క్రీడలు పెంపొందిస్తుందని వక్తలు పేర్కొన్నారు. మండవ మురళీకృష్ణ, నల్లూరి జయప్రకాష్ నారాయణ, స్టేట్ చైర్మన్ ఆర్డి ప్రసాద్, జిల్లా చైర్మన్ శ్రీరాములు రెడ్డి, సెక్రటరీ డేవిడ్, జాయింట్ సెక్రటరీ వినోద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ కుర్రా భాస్కర్ రావు, వాలీబాల్ అసోసియేషన్ నాయకులు సిరిగిరి రంగారావు పాల్గొన్నారు. పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఏపీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వర్సెస్ ఆంధ్రప్రదేశ్. Get ready. In the women section, women. In the women section, Karnataka. అలాగే జయప్రకాష్ నారాయణ గారు, అలాగే సిరిగిరి వీఆర్ వెల్కమ్ టు to play
and take sportively. సార్ గారిని కూడా మాట్లాడాలనుకోవచ్చున్నాం. రైతులు పురోహిత్ భాస్కర్ ఆయన సర్వీస్ చేస్తూ ఆయన ట్రస్ట్ కూడా గారు అదేవిధంగా ఏ to our Ongole from all of South Zone players. This is the first time I am attending this Atya Patya game. It is new to me, but I am enjoying your game. But congratulations and all the best to all the South Zone teams. Thank you. Prakasam district is actually one of the poorest and oldest districts in the Andhra Pradesh. So you made them very, very proud. Thanks for you for being here. And I only can say that you should be very, very glad for your parents because they encouraged you to be here. And I sincerely congratulate the chairmanship of Atya Patya of Prakasam district for encouraging this kind of tournaments and the sponsors of this game. And to be frank, to our beloved MLA Garu, Janardhan Garu. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,48,910 రూపాయలు, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర 1,36,550 రూపాయలకు ఉంది. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారంపై 2,940 రూపాయలు, 22 క్యారెట్ బంగారంపై 2,750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,45,970 రూపాయల దగ్గర, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర 1,33,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. నిన్న కిలో వెండి 2,60,000 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి 26,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈరోజు కిలోపై 10,000 రూపాయలు, 100 గ్రాములపై 1,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,50,000 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి 25,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. రంజాన్ పండుగను పురస్కరించుకొని అద్దంకి నియోజకవర్గంలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేసి శుక్రవారం రాత్రి నెలవంక కనపడడంతో శనివారం రంజాన్ పండుగ వేడుకలను వాడవాడలా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. देखो भाई ईद की नमाज का हिस्सा 7:30 लेने वाले बड़े ईदगाह के अंदर बहुत बड़ा फायदा होगा. इसमें क्या है, कोई हल्का चीज मत समझो. अस्सलामु अलैकुम. అద్దంకి ఇంద్రానగర్లో 3 నెలలుగా నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించి త్వరలో ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. గతంలో ఆర్ఓ ప్లాంట్ నిర్వహించిన వ్యక్తులు విద్యుత్ బిల్లులు పెండింగ్ ఉంచడంతో నిలిపివేశారు. మున్సిపాలిటీ తరఫున సుమారు ₹1,00,000 ఖర్చు చేసి మరమ్మతులు పూర్తి చేశారు. ప్రస్తుతం టెస్టింగ్ పనులు చేస్తున్నారు. వేసవి కాలంలో తాగునీరు అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో ఆర్ఓ ప్లాంట్ నిర్వహించనున్నట్లు కమిషనర్ చెప్పారు. 20 లీటర్ల త్రాగునీరు ₹5కు అందిస్తామన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. టీటీడీ దేవస్థానం ఆలయాలను అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. టీటీడీ బోర్డు సభ్యులు అధికారులతో సమీక్ష. రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. భారీ ఎత్తున హాజరైన ముస్లిం సోదరులు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా గుర్తింపు. పర్యాటకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న రిసార్ట్స్. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు, దాని ఖరీదు ఒక జీవితం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.